the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎకానమీకి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపట్టండి. అందులో కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ వర్తమాన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈరోజు అలాంటి ఒక టాపిక్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానీ జాతీయ సంస్థలు కానీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారత ప్రభుత్వం మొదటిసారి అంచనాలు రిలీజ్ చేయడం కానివ్వండి, ప్రపంచ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, నీతి ఆయోగ్ నిన్నటి రోజున ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, సిఐఐ అంటాం. సో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు భారతదేశంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7% భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మూడీస్ రేటింగ్ ఏజెన్సీ వారు 7% ఉండబోతుందని చెప్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కొత్త జీవులు. సో వార్తలు నిలుస్తున్న న్యూ స్పెసీస్ ఏవైతే ఉంటే వాటిని సైంటిఫిక్ నేమ్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 కొత్త చేప రకాలు ఈరోజు వార్తల్లో నిలిచినాయి. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోరింగా శాంక్చురీ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ 2 కొత్త చేప జాతులని గుర్తించడం జరిగింది. ఏదైనా ఒక జీవజాతి వార్తల్లోకి వచ్చిందంటే దాని సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటి పేర్లు వచ్చేసేసి ఒకటి హెమిగోబియస్ హోవెని, సెకండ్ వచ్చేసి ముగిలోగోబియస్ టెగ్రినస్. సో ఈ 2 కూడా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఈ 2 ఏంటి అంటారు? సో ఫిష్ వెరైటీస్, ఫిష్ స్పెసీస్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశము. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించారు కోరింగా శాంక్చురీ ప్రాంతంలో. ఇక దేశంలో 6వది, ఈశాన్య భారత ప్రాంతంలో మొట్టమొదటిది ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఇనాగ్రేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. మనకి ఈశాన్యానికి కూడా కాదు, తూర్పు భారత ప్రాంతంలో. సో భారతదేశంలో అయితే 6వది, ఇప్పటి వరకు 5 ఉన్నాయి, ఇది 6వది. తూర్పు భారత ప్రాంతం, ఈస్టర్న్ ఇండియా ప్రాంతంలో అయితే మొట్టమొదటిది. ఇటీవల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఎక్కడ ఏర్పాటైంది అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, గుర్తుపెట్టుకోండి. ప్యాంచెట్ హిల్లీ ప్రాంతం, కొండ ప్రాంతము. సో గర్పంచ్కోట్ అనే ఒక ఏరియా, అది ఎక్కడ అంటే పురులియా డిస్టిక్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. భారతదేశంలో 6వది, తూర్పు భారత ప్రాంతంలో మొట్టమొదటిది, గుర్తుపెట్టుకోండి తూర్పు. నెక్స్ట్ వచ్చేసి భూగర్భంలో జలరాశులు అపారంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వినియోగం ఏ విధంగా ఉంది, భూగర్భ జలాల వినియోగం ఎలా ఉంది అని చెప్పేసి ఇటీవల కేంద్ర భూగర్భ జల మండలి నివేదిక వెల్లడిస్తున్న అంశాలు. 2023 కన్నా 2024లో పెరిగిన భూగర్భ జలాల వినియోగం అత్యధికంగా తోడేస్తున్న పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ కేంద్ర భూగర్భ జల మండలి నివేదికలో వెల్లడి. దేశవ్యాప్తంగా 2024లో భూగర్భ జలాలుగా మారిన వర్షపు నీరు ఎంతనట? 12,656.20 టీఎంసీలు. నెక్స్ట్ వినియోగించుకోదగిన భూగర్భ జలాలు వచ్చేసి 11,503.30 టీఎంసీలు. నెక్స్ట్ ఉపయోగించుకున్న భూగర్భ జలాలు ఎన్ని అంటే 6,956.52 టీఎంసీలు. వినియోగించుకోదగ్గ జలాల్లో వాడుకున్నవి 60%. గుర్తుంచుకోండి. దేశంలో తొలిసారిగా 1980లో భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాత 1995, 2004, 2009, 2011, 2013, 2017, 2020లో భూగర్భ జలాల పరిస్థితిపై CGW అధ్యయనం చేసింది. 2022 నుంచి ఏటా భూగర్భ జలాల పరిస్థితిపై అంచనా వేయడం జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత 15 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరాటానికి తాత్కాలికంగా తెరపడింది. శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడం, లక్షల మంది జీవితాలను సాధారణ స్థితికి రావడమే లక్ష్యంగా ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించినాయి అంట. ఈ ఒప్పందం మొదట 6 వారాల పాటు అమల్లో ఉండనున్నది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను క్రమంగా వీడుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాకి నూతన అధ్యక్షులుగా, రెండవసారి అధ్యక్షులుగా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన 47వ అధ్యక్షుడు ట్రంప్. సో ట్రంప్ పదవిలోకి రాగానే తను తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో చాలా సంచలన నిర్ణయాలు నిన్నట్టుగా మనం చూసాము. ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా బయటకు వస్తుంది. అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వీడనుండ అమెరికా. నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు ఏదైతే మనం ఇప్పటివరకు పిలుస్తామో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చడం, ఇవన్నీ కూడా సంచలన నిర్ణయాలుగా మనం చూడొచ్చు. సో రానున్న రోజుల్లో కూడా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వికాస్ లిక్విడ్ ఇంజన్ పునఃప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో తమిళనాడు మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని పరీక్షా కేంద్రంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగ వాహన నౌకల్లో లిక్విడ్ స్టేజ్లకు శక్తినిచ్చే వికాస్ లిక్విడ్ ఇంజన్ను విజయవంతంగా పునఃప్రారంభించింది. వివిధ దశల్లో ఇంజన్ రీస్టార్ట్ను ధృవీకరించడానికి ఇస్రో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్ళీ వినియోగించుకునేందుకు చేస్తున్న పరీక్షల్లో ఇది ఒక సానుకూల పరిణామం అంట, గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొలిసారి గవర్నర్ ప్రతిభ పురస్కారాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. మనం లాస్ట్ ఒక 2 months బ్యాక్ చూసాము. సో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ప్రతిభా పురస్కారాలను ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవ్వబోతున్నారు. దానికి నామినేషన్ స్టార్ట్ అయినాయి. 4 fields 4 రంగాలు అని చెప్పేసి ఇక్కడ విజేతలు వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ చూడండి, 4 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు వేరువేరుగా పురస్కారాలు, వివరాలు వెల్లడించిన రాజ్భవన్ తెలంగాణ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఇవ్వనున్న ప్రతిభా పురస్కారాలు 2024 వివరాలను రాజ్భవన్ కార్యదర్శి ప్రకటించారు. సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ విషయంలో వ్యక్తిగత కేటగిరీ దుశ్శాల సత్యనారాయణ గారు, సంస్థ వచ్చేసి ధృవాంశ్ ఆర్గనైజేషన్. క్రీడలు వచ్చేసి దీప్తి జీవాంజీ, సంస్థ వచ్చేసి ఆదిత్య మెహతా ఫౌండేషన్. నెక్స్ట్ సంస్కృతి రంగానికి వచ్చేసి పిబి కృష్ణభారతి, సంస్థ వచ్చేసి సంస్కృతి ఫౌండేషన్. నెక్స్ట్ దివ్యాంగుల సంక్షేమం కోసము అరికెపూడి రఘు, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సంస్థకి గాను, గుర్తుంచుకోండి. ఇంకా ఒక ఫెస్టివల్ లేదా జీవానికి సంబంధించిన ఫెస్టివల్, మనకి వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, వైల్డ్ లైఫ్ కానివ్వండి, వాటికి ప్రాధాన్యత ఇస్తూ వార్తలకు వచ్చే ఫెస్టివల్స్, మేళాలు ఏవైతే ఉంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లామింగో ఫెస్టివల్ 2025 అనేది వార్తల్లోకి వచ్చింది. సబ్జెక్ట్ కండిషన్ లాస్ట్ టైం ఇది 2020లో జరిగింది. సో 2025లో జరిగిన ఒక అద్భుతమైన వేడుక ఫ్లామింగో ఫెస్టివల్. ఎప్పటికంటే జనవరి 18 నుండి 20th వరకు జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్ళూరుపేట కాన్స్టిట్యుయెన్సీ తిరుపతి డిస్టిక్లో జరిగింది. ఇక్కడ 2 లేక్స్ పేర్లు గుర్తుంచుకొని, పులికాట్ లేక్, నేలపట్టు లేక్ లేదా నేలపట్టు బర్డ్ శాంక్చురీ. అండ్ వార్తలు నిలుస్తున్న పుస్తకాల విషయానికి వస్తే ఫస్ట్ బుక్ వచ్చేసి హౌ ఇండియా స్కేల్డ్ MT G20 ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ. భారతదేశము 2023 సంవత్సరంలో G20కి అధ్యక్ష బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించింది కదా. సో ఆ అంశాలను క్రోడీకరిస్తూ ఇక్కడ రాయబడిన పుస్తకం ఎవరు రాశారంటే అమితాబ్ కాంత్ గారు రాసిన పుస్తకము. హౌ ఇండియా స్కేల్డ్ MT G20 ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద G20 ప్రెసిడెన్సీ, అమితాబ్ కాంత్ గారు ఆథర్. సెకండ్ వచ్చేసి ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. పంకజ్ మిశ్రా గారు ఆథర్గా ఉన్న పుస్తకము. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క GDP వృద్ధి రేటు అంచనాలు, అండ్ 2 కొత్త చేప జాతుల గుర్తింపు, అండ్ తూర్పు భారతంలో మొట్టమొదటి ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ, అండ్ భూగర్భంలో జలరాశులు అపారంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర భూగర్భ మండలి నివేదిక వెల్లడిస్తున్న అంశాలు, ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం, అండ్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, వికాస్ లిక్విడ్ ఇంజన్ పునఃప్రారంభం తమిళనాడు, అండ్ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ప్రతిభ పురస్కారాలు,
ఫ్లెమింగో ఫెస్టివల్ సంబంధిత అంశంతో ఏపీ, హౌ ఇండియా స్కేల్డ్ MTG20 అనే పుస్తకం ఆథర్ వచ్చేసి అమితాబ్ కాంత్ వారు. అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే పుస్తకం పంకజ్ మిశ్రా గారు ఆథర్గా ఉన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.